నమస్తే ఎస్డివి న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయాలు తెలుగు మూలాలను మర్చిపోకుండా వేడుకలు నిర్వహించుకోవాలి. ఉగాది సంబరాల్లో కలెక్టర్ మల్లికార్జున. భీమిలి నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం. పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఎంవీపీ కాలనీలోని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కార్యాలయంలో ఉగాది వేడుకలు. ఈ ఏడాది కూటమి విజయావకాశాలు ఉన్నాయన్న పంచాంగకర్తలు. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడతారు. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వస్తుందన్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సరస్వతి పార్క్ వద్ద అట్టహాసంగా రాథోడ్ గ్రూప్ నూతన స్టోర్ ప్రారంభం. వివిధ ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామన్న సంస్థ అధినేత అమిత్ రాథోడ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం జగన్ దంపతులు స్వీకరించారు. సావల్యపురం మండలం గంటవారిపాలెం వద్ద క్యాంప్ కార్యాలయంలోని ఉగాది వేడుకలు నిర్వహించారు. పండితులు సాలువాలు కప్పి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ వేళ వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు తీపి కబురు అందించారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తారని హామీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని తాము ఇదివరకే చెప్పారు. ప్రజలకు సేవ చేస్తే తాము కూడా అండగా ఉంటామన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అని చంద్రబాబు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నదులు అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వచ్చని చెప్పారు. సహజ వనరులన్నీ వైసీపీ దోపిడీ చేసిందని ఆరోపించారు. తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రజలందరూ సంకల్పం తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4,000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4,000 రూపాయలు కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల కానీ 3 నెలల వరకు ఈ 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు వాలంటీర్స్ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలి వాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని, మళ్లీ రమ్మని. దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు. హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో
10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి, తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగరవేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో ప్రకటించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. క్రోధీనామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగరవేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ గొల్లప్రోలు బైపాస్ లో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. నూతన భవనంలో ఆయన నివాసం ఉండబోతున్నారు. కిందస్తును సమావేశ మందిరంగా మార్చి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. అక్కడే ఉగాది వేడుకలు అనంతరం పార్టీ కీలక నాయకులతో పవన్ సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి, ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి, కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీవల్లభుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియ. ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అజ్మీలు స్వాగతం పలికారు. బుధవారం నుంచి ఆయన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి శాంతి భద్రతలు పర్యవేక్షించనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాల వినియోగం, సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించి ఈసీకి నివేదించనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బంగారు వాకిల వద్ద ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణాన్ని అట్టహాసంగా చేపట్టారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60,000 కట్ ఫ్లవర్స్ ను వినియోగించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి ఆలయంలో క్రోధి నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులను బంగారు వాకిలిలో గరుడాల్వార్కు అభిముఖంగా సర్వ భూపాల వాహనంపై వేంచేశారు. మూల విరాట్కు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. భక్తులందరికీ నూతన తెలుగు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు తెలిపారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఆస్థానం విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు, జీఎంగారులు అంతా కలిసి చేయటం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. సో ఉగాది ఆస్థానం చాలా చక్కగా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయంలో ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించడం జరిగింది. పోయిన శుక్రవారం స్వామివారికి ఉగాది పర్వదినం సందర్భంగా విశేష వజ్ర కవచాది ఆభరణాలతో అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసి విశేషమైన తిరువాభరణాలు స్వామికి అలంకరణ పూర్తయిన తర్వాత, రెండవ అర్చన పూర్తయిన తర్వాత విశేషమైన పడులుగా పెద్ద లడ్డు, వడ, అప్పము, దోశ మొదలైన ప్రసాదాలని స్వామివారికి 2వ గంటలో నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నూతన పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామి ఆలయం నుంచి ఈ ధ్వజస్తంభం ప్రదక్షిణంగా స్వామివారి గర్భాలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాల అలంకరణ, అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం వైభవంగా ఈరోజు ఈ సంవత్సరం జరిగేటటువంటి పంచాంగ విశేషాలన్నింటినీ పంచాంగ పఠనం గావించి పంచముఖాల కొలువు బంగారు వాకిల్లో వైభవంగా నిర్వహించి రూపాయి హారతులు ఇత్యాది స్థాన బహుమానపూర్వకంగా కార్యక్రమాలు పూర్తయి ఈ దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో, పశుపాడి పంటలతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని సదా ప్రార్థిస్తూ ఉన్నాము. స్వామివారి అనుగ్రహంతో దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 10,000 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60,000 కట్ ఫ్లవర్స్ తో ఈ అలంకరణ చేశారు. శ్రీవారి ఆలయం లోపల యాపిల్, ద్రాక్ష, బత్తాయి, నారింజ, తర్బూజా, మామిడి, చెరకు వంటి వివిధ రకాల పండ్ల గుత్తులు అమర్చారు. అపరూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఆలయం బయట భక్తులు తమ సెల్ ఫోన్లలో ఫల పుష్పాల ఆకృతుల వద్ద సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, మరో 100 మంది గార్డెన్ సిబ్బంది 2 రోజులు శ్రమించి ఫల పుష్ప ఆకృతులను రూపొందించారు. క్రోధి నామ సంవత్సరంలో అన్ని విజయాలే ఉంటాయని పండితులు తెలిపారు. అధికార యంత్రాంగం ద్వారా ప్రజలకు ధర్మబద్ధ పాలన అందుతుందని పంచాంగ శ్రవణంలో పంచాంగకర్త రొంపిచెర్ల సింగరాచార్యులు తెలిపారు. ఉడా చిల్డ్రన్ ఏరినాలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన క్రోధి నామ ఉగాది సంవత్సర వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఈ వేడుకలకు హాజరయ్యారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పండితులు వేద పారాయణం చేయగా పంచాంగకర్త సింగరాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది జిల్లా ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు. మంచి చెడులు కలగలిసి ప్రజల జీవనం ఆశించిన విధంగానే ఉంటుందని వెల్లడించారు. వేడుకల్లో భాగంగా తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం పంచాంగకర్త వేద పండితులు సంయుక్తంగా అధికారులకు ఆశీర్వచనాలు అందజేశారు. సాంప్రదాయాలను, తెలుగు మూలాలు మరిచిపోకుండా వేడుకలు నిర్వహించుకోవాలని కలెక్టర్ మల్లికార్జున అన్నారు. ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా తెలుగు జాతి మొత్తం కలిసికట్టుగా చేసుకునే పండుగ ఉగాది అని, ఈ స్ఫూర్తిని కాపాడుతూ అందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచేలా సహకరించాలని కోరారు. అనంతరం 6గురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. పంచాంగకర్తకు ఆత్మీయ సత్కారం చేశారు. వేడుకల్లో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, ఏడీసీ విశ్వనాథం, డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, భచక్రాకృతిలో నక్షత్ర సమూహము తిరుగుతూ ఉంటుంది సూర్యమండలం చుట్టూ. అందులో మనకి సంచరిస్తున్నది ఈరోజు 8:30 నుంచి అశ్వని నక్షత్రం ఆరంభమైంది. ఆశీర్వచనాలు అందరికీ కూడా, ఈ ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి త్వరలో మనకి చంద్రోత్సవం లాంటి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. సో ఈ టైంలో ప్రజలందరి సహకారంతో, అలాగే అధికారుల సహకారంతో, సో అందరి భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అధికారులు కానీ అనధికారులు అందరూ కూడా ఈ సంవత్సరం చాలా క్రూషియల్, ఎస్పెషల్లీ ఎలక్షన్ యంత్రాంగానికి చాలా క్రూషియల్ ఈ ఇయర్. సో మనం గత త్వరలో కూడా మనము ఎలక్షన్స్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భాగమైన దాని ఒక మంచి ప్రక్రియను మనం చూడబోతున్నాము. సో అందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మనకి అంటే చాలా చోట్ల కూడా సిటీల్లో ఓటింగ్ శాతం తక్కువ అని చెప్పి ఒక భావన ఉంది. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ధీమాన వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీలో తన స్వగృహంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులతో ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమిలి, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలు, నాయకులతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. గంటా శ్రీనివాస్ గారు అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మన భీముల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో 50,000 పైచీలకు ఓటుతో మన గంటా సార్ని గెలిపిస్తే మన మంత్రి పదవి కూడా మనకు వస్తుంది. అలాగే జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2019లో మనం చేసిన అతిపెద్ద తప్పు ఈనాటికి రాష్ట్ర ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అందరికీ తెలుసు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈనాటికి ఆ హామీలను 1% కూడా ఆయన పూర్తి చేసిన పాపానికి పోలేదు. ప్రతి ఒక్కరూ అక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలని వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మన నాయకులను ఇబ్బంది పెట్టడం తప్పిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎంవీపీ రోడ్లోని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ కార్యాలయంలో క్రోధి నామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. తెలుగు కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఏపీకి తెలుగు సంవత్సరంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆకాంక్షించారు. వచ్చే 5 ఏళ్లు ఉజ్వలమైన భవిష్యత్తుతో ఏపీ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉగాది వేడుకలు నిర్వహించినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ ఉగాది ఉత్సవాల్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా నిర్వహిస్తున్నారు. మన ఎంపీ అభ్యర్థి భరత్ గారు కూడా తన ఆఫీసులో ఈ ఉగాది ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన అంశము. ఈ ఉగాది సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా
అస్తవ్యస్తం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నిరుద్యోగులు అయితే ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఉద్యోగస్తులు అయితే జీతాలు లేవు, రైతులకైతే మద్దతు ధర లేదు, అసలు రాష్ట్రానికి పరిశ్రమలే రాలేదు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజే క్షీణించిపోయింది. కనీసం ఈ 2024 నుంచి ఈ కొత్త ఉగాది సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని, వస్తుందని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనసా వాచా కోరుకుంటున్నారు. అందులో భాగంగా నేను కూడా రాబోయే ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, ముఖ్యంగా ప్రజలందరి ఆరోగ్యాలు, వారు ఆ మంచి ఆరోగ్యం కలిగి ఉండి అష్టైశ్వర్యాలు పొందాలని నేను కూడా మనసా వాచా. తెలుగు ప్రజలందరికీ అరకు బీజేపీ కూటమి అభ్యర్థి కోతపల్లి గీత క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలంతా తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు వైసీపీ రాక్షస పాలనతో మగ్గిపోతున్న తెలుగు ప్రజలు ఉగాది నుంచి జరిగే ఎన్నికల్లో కొత్త కూటమి ప్రభుత్వాన్ని చూడబోతున్నారని తెలిపారు. నిజమైన ప్రజా పాలన రావాలని ఆమె ఆకాంక్షించారు. కేంద్రంలో తిరిగి బీజేపీ విజయకేంద్రం ఎగరవేసి ప్రధానిగా మోడీ 3వ విజయం సాధిస్తారని వెల్లడించారు. అలాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న తనను ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పాలన ఒక రాక్షస ప్రభుత్వం సాగుతుంది. వచ్చే ఉగాది కల్లా ఈ రాక్షస ప్రభుత్వం అంతమై కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలందరి జీవితాన్ని సుభిక్షం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా నేను అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే కేంద్రంలో కూడా మోదీ గారి ప్రభుత్వం విజయ్ బావుట ఎగరేసి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపుతాయని చెప్పి ప్రజలందరూ అష్టైశ్వర్యాలతోటి సుఖశాంతులతో బ్రతకాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ఈ ఉగాది శుభాకాంక్షలు. మీ కొత్తపల్లి గీత. రాథోడ్ గ్రూప్ నగరంలో మరో నూతన షోరూంను ఆరంభించింది. డాబా గార్డెన్స్ లోని సరస్వతి పార్క్ వద్ద 5 అంతస్తుల భవనంలో కొత్త షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోనే అతిపెద్ద షోరూంగా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పూజా సామాగ్రి కోసం వన్ స్టాప్ షాపింగ్ గా సర్వాలయ నిలుస్తోంది. 5 దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరాభిమానాలు చేరుకుంటున్న రాథోడ్ గ్రూప్ నగరంలోని తన 5వ స్టోర్ను నెలకొల్పింది. డాబా గార్డెన్స్లోని సరస్వతి పార్క్ వద్ద నూతన స్టోర్ అట్టహాసంగా ప్రారంభమైంది. 5 అంతస్తుల సువిశాల ప్రాంగణంలో వైడ్ రేంజ్ వెరైటీస్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్టీల్ పాత్రలు, స్టీల్ కంటైనర్స్, కిచెన్ వేర్, క్రోకరీ, క్యాస్ట్ ఐరన్, ఇత్తడి, రాగి వస్తువులు, ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు, ఇలా ఒకటేమిటి అన్ని కేటగిరీలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో అందిస్తున్నారు. దీంతో పాటు ఆధ్యాత్మికను సంతరించుకునే పూజా సామాగ్రి అంతా 5వ అంతస్తులోని సర్వాలయాలో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా గొప్ప షాపింగ్ అనుభూతి పొందే విధంగా విస్తృత శ్రేణిలో ప్రొడక్ట్స్ను అందుబాటులో ఉంచారు. హోల్సేల్ ధరలకు అందిస్తూ 50% వరకు డిస్కౌంట్ను ఇస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద షోరూంను సరస్వతి పార్క్ వద్ద నెలకొల్పామని రాథోడ్ గ్రూప్ అధినేత అమిత్ రాథోడ్, డైరెక్టర్ చవి రాథోడ్లు తెలిపారు. విభిన్నమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని చెప్పారు. 4 ఫ్లోర్లలో పలు రకాల ఉత్పత్తులు, ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయని, 5వ ఫ్లోర్ సర్వాలయాలో పూజాది కార్యక్రమాలకు అవసరమయ్యే సామాగ్రి లభ్యమవుతుందని చెప్పారు. వినియోగదారులు తమ స్టోర్ను సందర్శించాలని కోరారు. విశాఖ వాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నా నమస్కారం. ఇవాళ ఉగాది పండుగ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పండుగ. మన రాథోడ్ గ్రూప్ తరఫు నుంచి, మొత్తం రాథోడ్ గ్రూప్ తరఫు నుంచి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ చాలా నా మనసు ఉల్లాసంగా ఉంది.
మన కస్టమర్కి, మన శ్రేయోభిలాషులకి అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మన కొత్త షోరూమ్. ఈ షోరూమ్తో మన 5th షోరూమ్ ఇన్ విశాఖపట్నం. మన విశాఖపట్నంలో సరస్వతి పార్క్ దగ్గర డాబా గార్డెన్స్, వన్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐ కెన్ క్లెయిమ్ ఫర్ దట్. విశాఖపట్నంలో ఇటువంటి షోరూమ్ మీరు చూడాలని కంపల్సరీగా రావాలి. 5 ఫ్లోర్లు ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీస్ టచ్ అండ్ ఫీల్, ప్రతి ప్రోడక్ట్ మీరు టచ్ చేసి ఫీల్ చేసి అట్ అ మోస్ట్ రీజనబుల్ షాప్. రాథోడ్ అంటేనే రీజనబుల్, ఆర్ అంటేనే రీజనబుల్, ఆర్ అంటేనే రాథోడ్ అంటే మీకు ఆన్లైన్ గురించి వరకు కూడా వెళ్ళవసరం లేదు. చాలా రీజనబుల్ ప్రైస్. నువ్వు మా సర్వీసెస్, మా కంఫర్ట్, షోరూంలో ఉన్న యాంబియన్స్ మీకు చాలా నచ్చుతుంది. ప్రతి ఐటమ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు అప్ టు 50% ఆల్ మేజర్ బ్రాండ్స్లో అన్నిట్లో ఉన్నాయి. నువ్వు ఇవాళ వైజాగ్లో లేని బ్రాండ్స్ మొత్తం అన్ని మంచి ప్రీమియం బ్రాండ్స్ కూడా తెచ్చున్నాం రీజనబుల్ ప్రైజెస్లో. బర్గనర్, హ్యావెల్స్, తర్వాత బాష్, ఇటువంటి ఎన్నో మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ప్రెస్టీజ్, బటర్ఫ్లై, పీజిన్, గ్రీన్ చెఫ్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీరు తప్పనిసరిగా విచ్చేయాలి, షోరూమ్ని చూడాలి. మీ షాపింగ్ అంటేనే ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ మాతో సెలబ్రేట్ చేయాలని కోరుతున్నానండి. Hello everyone. Happy Ugadi. I am Chavi Rathod from Rathod Sons, and this is our most beautiful store. I would like to tell very important parts of the store, that our store is very pickup friendly. You will not see any store like this where the display is so good and it is an amazing shopping experience. We also want to give a good competition to online and e-commerce, because you can touch and feel the products as well. In the first floor we have one of the most amazing bakeware range, which is impossible to find in Visakhapatnam, all at the same place in front of your eyes. Second floor we have metalware, where we have aluminium, cast iron and stainless steel containers. We have one of the most premium brands called JVL, which has an amazing storage solution options. Coming to third floor, we have store-in-store options, where it is brand-wise categorized, like Preeti, Prestige, Butterfly, which have each of the promoters giving their demo. We also have plastic storage containers. We have the widest range of Milton, which is very famous among the customers, and it is a brand which almost everybody wants to buy. Then I think coming to my favorite floor is the 4th floor, where we have the biggest collection of glassware, beverages, and then crockery, gifting ranges, dry fruit collections, and extremely premium collection. రాథోడ్ గ్రూప్ విశాఖ వాసులకు ఎంతో సుపరిచితమైందని మాజీ కార్పొరేటర్ ఉమా మహేశ్వరరావుతో పాటు పలువురు నగర వాసులు అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందిస్తున్నారని చెప్పారు. నూతన స్టోర్ కస్టమర్ల ఆదరాభిమానులు చూరగొనాలని, ఆదరించాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలతో విశాఖపట్నంలో మరొక పెద్ద బ్రాంచ్గా రాథోడ్ సన్స్. రాథోడ్ గారు మాకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, మా శ్రేయోభిలాషులు. మాకు గత 30 సంవత్సరాల నుంచి ఆయన పరిచయస్తులు. వాళ్ళ పిల్లలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ విశాఖపట్నంలో రాథోడ్ సన్స్ అంటే ఎనలేని కీర్తి సంపాదించినటువంటి సంస్థ రాథోడ్ సన్స్. ఈ రాథోడ్ సన్స్ నిత్య నూతనంగా సర్వాలయ అనే కొత్త బ్రాంచ్ని డాబా గార్డెన్ సరస్వతి పార్క్ జంక్షన్లో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కుటుంబాలకి అందుబాటులో ఉండే వస్తువుల్ని, గృహోపకరణాలని అందించే ఏకైక పెద్ద సంస్థ సర్వాలయ రాథోడ్ సన్స్. మన రాథోడ్ సన్స్ గత 47 సంవత్సరాలుగా మనకు విశాఖపట్నంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది 5వ స్టోర్ గ్రాండ్గా ఓపెన్ చేయబడింది. మా వైజాగ్లో మంచి క్వాలిటీ, మంచి డిఫరెంట్ ఐటమ్స్, లేటెస్ట్ డిజైన్స్, అప్లయన్సెస్ కానీ స్టీల్లో కానీ వీళ్ళకి మించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ప్రత్యేకంగా సుమితి గారు కానీ అమిత్ గారు కానీ ప్రతి ఐటమ్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి మోడల్ని వెళ్ళి మార్కెట్లో బాంబే కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ వెళ్ళి ఐటమ్ని సెలెక్ట్ చేసుకుని మంచి క్వాలిటీ వైజాగ్ ప్రజలకి అందించాలనే ఒక మంచి తపన, మంచి ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. హలో, నా పేరు దిలీప్ జైన్ అండి. స్టోర్కి ఫస్ట్ టైం విజిట్ చేశాను. అంత పెద్ద స్టోర్ విశాఖపట్నంలో ఎక్కడ లేదు. అండ్ క్వాలిటీ అండ్ ప్రైస్ ఆర్ వెరీ రీజనబుల్ అండి. ప్లీజ్ విజిట్.
నో ఈ ఫ్లో ఏది లేదు అనేది లేదు, ఎవ్రీథింగ్ ఉంది దీంట్లో, ఎవ్రీథింగ్ ఉంది. ఒకసారి మస్ట్ విజిట్ చేయాలి. అన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, స్టైన్, హౌస్ హోల్డ్ ఎవ్రీథింగ్ ఉంది. హోమ్ అప్లయన్స్ ఎవ్రీథింగ్ హౌస్ హోల్డ్లో ఒక రోజు వస్తే మీకు 3-4 అవర్స్ ఇక్కడ ఉంటే చాలా చూసుకోవచ్చు. సరస్వతి పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన రాథోడ్ స్టోర్ను పూర్తి ఎయిర్ కండిషన్తో వైడ్ రేంజ్ కలెక్షన్తో తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ గ్రూప్ డైరెక్టర్ సుమిత్ రాథోడ్, పలువురు శ్రేయోభిలాషులు, కస్టమర్లు పాల్గొన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటున్న రాథోడ్ గ్రూప్ దివ్యాంగులకు కూడా ఉపాధి కల్పిస్తూ పెద్ద మనసును చాటుకుంటుంది. సరస్వతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన నూతన స్టోర్లో 15 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించి భరోసా ఇచ్చింది. రాథోడ్ గ్రూప్ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక బాధ్యతగా దివ్యాంగులకు కూడా ఉపాధి కల్పిస్తోంది. సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్లో వారిని నియమించి సామాజిక భద్రతకు దోహదపడుతుంది. రాథోడ్ గ్రూప్ అధినేత అమిత్ రాథోడ్ సరస్వతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన నూతన స్టోర్లో 15 మంది బదిలీలకు ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఇక్కడే ఉన్న మరో స్టోర్లో మరో 10 మందికి ఉపాధి కల్పించి పెద్ద మనసు చాటుకున్నారు. దివ్యాంగులు వారి కాళ్ల మీద నిలబడేలా తమ సంస్థ ఉపాధి కల్పిస్తుందని రాథోడ్ గ్రూప్ అధినేత అమిత్ రాథోడ్ తెలిపారు. వారిని సిబ్బందిలా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. మా యొక్క షోరూంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మా స్టాఫ్. వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళందరూ డెఫ్ అండ్ డమ్. అవును, మీరు సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు, వీళ్ళందరూ డెఫ్ అండ్ డమ్. వీళ్ళకి మాట్లాడడం రాదు, అలాగే వినిపించదు. కానీ మా ఆర్గనైజేషన్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది కి ఇటువంటి ఒక 25 పీపుల్ని మనం ఆపర్చునిటీ ఇవ్వగలగాలి. మనం ఒక 25 పీపుల్ని ఆపర్చునిటీ ఇస్తే వీళ్ళు కూడా కంప్లీట్గా హెల్ప్ ఫీల్ అయ్యి మనం హెల్ప్గా దిస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరికీ నేను అడ్డుగా ఉండి వీళ్ళ లైఫ్ని బాగా పైకి తేవాలనుకుంటున్నాను. వీళ్ళందరూ చాలా చాలా మంచి పిల్లలు, చాలా చాలా మంచి పిల్లలు. వీళ్ళు ఉంటే నా ఆర్గనైజేషన్ వీళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా పైకి వస్తుందని నేను 100% పాజిటివ్గా నేను దీన్ని తీసుకుంటున్నాను. నా ఆర్గనైజేషన్ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ చాలా చాలా పనిచేస్తుంది. వ్యాపార సంస్థలు సామాజిక బాధ్యతగా దివ్యాంగులను ప్రోత్సహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చవి రాథోడ్, సుమిత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠంలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీలు పూజలు నిర్వహించారు. తెన్నేటి శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. రాసుల వారీగా ఈ సంవత్సర ఫలితాలు వెల్లడించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పీఠాధిపతులు ఆకాంక్షించారు. విశాఖ మూలాంబాయ శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరి అదృష్టవశాత్తు ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటట్టు పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సంవత్సరం పండితులు అన్నారు రాజపుత్రులు మంత్రి శ్రేణి ఈ రెండు చాలా మంచి కుజుడు స్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే అద్భుతమైన గ్రహం ఏంటంటే కుజుడు. అలాగే శని పంటలు పండిస్తారు, మంచి ఓషధులు, కొత్త కొత్త ప్రయోగాలతో కొత్త కొత్త మందులు కనిపెట్టేట్టుగా చేస్తారు. రెండు గ్రహాలు మంచి. అయితే ఎవరికైనా జాతకంలో గ్రహాలు బాగుంటే అంటే కుజుడు, శని, గురువు దానికి తగ్గట్టుగా ఎక్కడికో సాధన చేసుకోవాలి, యజ్ఞాలు హోమాలు చేసుకోవాలి అని మనము దాని గురించి ప్రయత్నం చేయడానికి అనవసరం. ఫ్రైడే చిత్రం ముహూర్తపు షాట్ ను ఉక్కునగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద చిత్రీకరించారు.
గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈశ్వర్ ధూళిపూడి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు లీడర్ రమణమూర్తి క్లాప్ కొట్టారు. మంచి కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే వస్తుందని, షూటింగ్ కూడా ప్రారంభం కానుందని చెప్పారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రజ్వల్ కృష్ గారు ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాకపోవాల్సింది, కానీ మా కోసం మా మాట మీద వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలానే నా ఇంకో మూవీ డైరెక్టర్ గారు ఆయన యాక్చువల్లీ ఉదయ్ గారు, ఆయన కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు. అలానే ఈ ఎవరైతే ఒక్క మాట మీడియా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మా ఫ్రైడే అనే మూవీ స్టార్టింగ్ మీరు వచ్చారు, అలానే ఎండింగ్ వరకు మా జర్నీని మీరు ఇలానే సపోర్ట్ చేయాలని. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఈ సినిమా ఫ్రైడే సక్సెస్ అవ్వాలి, భగవంతుని దయ వల్ల మంచి రోజు. అలాగే నిర్మాత గారికి, అలాగే మన డైరెక్టర్ ఈశ్వర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అవుద్ది. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే నేను ఈశ్వరుని నమ్ముతాను. మీ డైరెక్టర్ ఈశ్వరు ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలని, ఈ పాప దియా రాజు మంచి హీరోయిన్ అవ్వాలని, అదేవిధంగా మా బ్రదర్ శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద సినిమాలు ఇంకా ప్రొడ్యూస్ చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్లస్ డైరెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను మాట్లాడడం కంటే విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. 3వ నెంబర్ గేట్ నుంచి వెళ్లే ఫుట్పాత్ వంతెన ఒక్కసారి కుంగిపోయింది. దాని కింద ఉన్న 23,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ వైర్లు కూడా తెగిపోయాయి. ఆ సమయంలో ఆ రైల్వే ట్రాక్ పై కింది భాగంలో రైలు గాని, ప్రయాణికులు గాని లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో మొత్తం 8 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 3వ నెంబర్ గేటు నుంచి స్టేషన్లో ప్రవేశించే ఫుట్పాత్ వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. నిర్వహణ సరిగ్గా లేకపోవడం, రైల్వే అధికారుల పర్యవేక్షణ కొరవడడం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. 3వ నెంబర్ ఫుట్పాత్ 3 ప్లాట్ఫామ్ పై ఉంది. ఒక్కసారిగా ఫుట్పాత్ 2 ఇనుప కడ్డీలు కిందకి కుంగిపోవడంతో దాని కింద ఉన్న విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి ట్రాక్ మీద పడిపోయాయి. అప్పటికి ఆ వైర్లలో 23,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ ప్లాట్ఫామ్లోకి రైళ్లు రాకుండా ఆపు చేయడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. 36 గంటలుగా ఈ ఫుట్పాత్ను పునరుద్ధరించే పనులు భారీ క్రేన్ల సాయంతో రైల్వే అధికారులు చేపట్టారు. రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ కుంగిపోవడంతో 3-4 ప్లాట్ఫారాలకు వచ్చే రైళ్లను నిలుపుదల చేశారు. మొత్తం 8 ప్లాట్ఫారాల్లో 2 ట్రాక్లు ఆగిపోవడంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు ఆలస్యం ఏర్పడింది. ఔటర్ స్టేషన్లైన సింహాచలం, దువ్వాడ, గోపాలపట్నం తదితర స్టేషన్లలో గంటల తరబడి రైళ్లను నిలిపేస్తున్నారు. అప్పటికే కిక్కిరిసిన జనరల్ బోగిల్లో ప్రయాణికులు అనేక అవస్థలకు లోనవుతున్నారు. ఇక రైలు వెళ్లదని గమనిస్తున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని వెళ్లిపోతున్నారు. అయితే కుంగిన వంతెన మరమ్మతు పనులు భారీ క్రేన్ల సాయంతో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ చెప్పారు. has observed that it requires replacement, and therefore we have planned maintenance works. This maintenance work shall be carried out today and shall be finished by tomorrow. So there are around 20 trains which are originating or terminating from platform number 3 and 4. All these trains shall be shifted out to the other platforms. The passengers, for their convenience, they can use the other 2 FOB, the middle FOB and the north end FOB. In addition, we have provisioned a new lift facility on the island platform of platform number 4 and 5. That shall be open for passengers. ఇదిలా ఉంటే రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ గేటును మూసివేశారు. ఫుట్పాత్తో పాటు ప్లాట్ఫారాలకు డేరాలు కట్టి మూసివేశారు. సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అజయ్ ప్రకాష్ దూబే కూడా రైల్వే స్టేషన్కి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది నుండి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు.
హెడ్లైన్స్ మరోసారి. సాంప్రదాయాలు, తెలుగు మూలాలను మర్చిపోకుండా వేడుకలు నిర్వహించుకోవాలి. ఉగాది సంబరాల్లో కలెక్టర్ మల్లికార్జున. భీమ్లీ నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం. పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఎంవీపీ కాలనీలోని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కార్యాలయంలో ఉగాది వేడుకలు. ఈ ఏడాది కూటమి విజయావకాశాలు ఉన్నాయన్న పంచాంగకర్తలు. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడతారు. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వస్తుందన్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సరస్వతి పార్క్ వద్ద అట్టహాసంగా రాథోడ్ గ్రూప్ నూతన స్టోర్ ప్రారంభం. వివిధ ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామన్న సంస్థ అధినేత అమిత్ రాథోడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.